హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా 2024 సార్వత్రిక ఎన్నికలు మరియు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల షెడ్యూల్ను మార్చి 16 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటిస్తామని భారత ఎన్నికల సంఘం తెలిపింది. భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ ప్రసారాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని తెలిపింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై తన జాతీయ సర్వేను కూడా పూర్తి చేసింది. ఈ వారం జమ్మూ మరియు కాశ్మీర్ పర్యటనలో తన సర్వేను ముగించింది. ప్రాంతీయ మరియు జాతీయ పార్టీలు ఇప్పటికే 543 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు 267 మంది అభ్యర్థులతో కూడిన 2 జాబితాలను విడుదల చేయగా, కాంగ్రెస్ 2 జాబితాల్లో 82 మంది అభ్యర్థుల పేర్లు మాత్రమే ప్రకటించింది. ఇంకా ఇటువైపు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల జాబితాను మార్చి 16న ప్రకటించనున్నారు. ఇడుపులపాయలో పర్యటించనున్న జగన్ అసెంబ్లీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరియు అలాగే లోక్సభ స్థానాలు అభ్యర్థుల జాబితాను ప్రకటించున్నారు. ముఖ్యమంత్రి గారు మార్చి 18న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాల వినికిడి. ఆ తర్వాత అదే రోజు విజయవాడ పశ్చిమ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ప్రతిరోజు 2 లేదా 3 రోడ్ షోల్లో పాల్గొంటారని, అలాగే జగన్ ప్రచారానికి రూట్ మ్యాప్ రూపకల్పనలో పార్టీ నాయకులు చురుగ్గా పాల్గొంటున్నారని పార్టీ వర్గాల వినికిడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా.